భలే ఆడుతున్నారు బ్రో మన ఇండియన్ బ్యాటర్స్ మాత్రం. ఇంగ్లాండ్ పిచ్ మీద మన సత్తా చూపిస్తున్నారు. నిన్న జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ విన్ అయ్యి బౌలింగ్ చూస్ చేసుకున్నారు. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు. ఓపెనర్స్గా వచ్చిన యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. 25 ఓవర్స్ వరకు కన్సిస్టెంట్గా ఆడిన వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రైడన్ కేర్స్ ని బ్రేక్ చేశాడు. ఇలా కేఎల్ రాహుల్ 78 బాల్స్లో 42 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ డక్అవుట్ అయ్యాడు. సో లంచ్ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ మాత్రం మాస్ ఇన్నింగ్స్ చూపించాడు. జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. కానీ యశస్వి జైస్వాల్ 101 రన్స్ చేసిన తర్వాత మాన్స్టర్ బెన్ స్టోక్స్ వేసిన బాల్కి బౌల్డౌట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ని మాత్రం అవుట్ చేయలేకపోయారు ఇంగ్లాండ్ బౌలర్స్. తన డెబ్యూ కెప్టెన్సీలోనే 100+ స్కోర్ చేసిన 4th ప్లేయర్ శుభ్మన్ గిల్ గా మారాడు. అండ్ అలాగే తన ఎనర్జెటిక్ అండ్ కన్సిస్టెన్స్ ఇన్నింగ్స్తో, తన కెప్టెన్సీతో, తన బ్యాటింగ్తో విరాట్ కోహ్లీని గుర్తు చేశాడనే చెప్పొచ్చు. తర్వాత వచ్చిన పంత్ కూడా మంచి నాక్ ఆడాడు. తన హాఫ్ సెంచరీతో ఇంకొక మైల్ రైల్ దాటాడు. తన టెస్ట్ కెరియర్లో 3000 రన్స్ చేసి ఆ మైల్ స్టోన్ కూడా దాటాడు పంత్. గిల్తో బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ బాగా యూజ్ అయింది తన హాఫ్ సెంచరీకి. అండ్ అలాగే డే ఎండ్ అయ్యేసరికి శుభ్మన్ గిల్ ఫేస్ చేసిన 175 బాల్స్కి 172 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ అలాగే ఫేస్ చేసిన 2 బాల్స్కి 65 రన్స్ చేసి డే ఎండ్ అయ్యేసరికి 84 ఓవర్స్లో 3 వికెట్స్ కోల్పోయిన ఇండియా 359 రన్స్ చేశారు.